హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిగ్ బాస్ అప్డేట్స్ చూద్దామా. శ్వేత వచ్చేసి అంత మాట అంత మాట అనుకుంటూ ఉండాల్సింది, అంటే ట్రాప్ చేశాడు అని ట్రాప్ అనే వాడకుండా ఉండాల్సింది. కానీ సీత అయితే అంత పెద్ద వాడేసింది. ఇప్పుడైతే నిఖిల్ దగ్గరికి అందరు వచ్చి నిఖిల్ నన్ను మోసం చేశాడు అనడం అయితే కరెక్ట్ కాదు. ఇంకొకటి, నిఖిల్ అన్ని మాటలు పడకుండా చూతా మళ్ళీ ఎవరిని తిరిగి అనకపోవడం అతని గొప్పతనం. ఇప్పుడైతే నిఖిల్కి అయితే ఎమోషన్స్ ఉంటాయి కదా, అన్ని కంట్రోల్ చేసుకొని ఎవరిని ఒక మాట తిరిగి అనుకుంటూ ఉండడం అయితే పెద్ద గ్రేట్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు కోపం వస్తుంది, మనం చేయని తప్పులను కూడా మనల్ని అంటే. ఇంకొకటి, ఇప్పుడు నిఖిల్ దగ్గరికి వచ్చి అందరూ నిఖిల్ దగ్గరికి వచ్చి మళ్ళీ నిఖిలే మోసం చేశాడు అనడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఇంకొకటి ఏంటిదంటే, గౌతమ్ కృష్ణ వచ్చి నాకు తెలిసి నెక్స్ట్ వీక్ యష్మి ఉండేది ఉంటే యష్మిని నామినేషన్ చేస్తాడు. ఎందుకనేది అంటే నాకు అనిపించింది, ఎందుకంటే నామినేషన్ చేస్తాడనిపించింది గౌతమ్ అయితే. ఇంకా ఈరోజైతే హౌస్లో పెద్దగా ఏం జరగలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రీవియస్ వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. Thank you. Watch.